కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా? ఈ క్వశ్చన్ నా బుర్రని చాలాసార్లు బ్యాంక్ చేసింది. అందుకే గూగుల్ దానికి రెస్ట్ ఇవ్వకుండా వెతికా. ఫలితం ఇద్దరిలో ఎవరి గొప్పో తెలిసింది. మరి దేనికి ఆలస్యం? ఆ కథ ఏంటో వివరంగా చెప్పడంతో పాటు కర్ణుడి దానగుణాన్ని అందరూ ఎందుకు అంతగా పొగుడతారో చెప్తాను. కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేక ఓ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. బావా, నేను కూడా దానాలు చేశాను. అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు. అందరూ కర్ణుడి దానగుణాన్నే పొగుడుతున్నారు. దీని వెనుకున్న కారణమేంటి అని అడుగుతాడు. దాని కృష్ణుడు సమాధానం చెప్పకుండా దారిలో వచ్చే ఓ బంగారు కొండ దగ్గర ఆగుతాడు. ఆ కొండను చూసిన అర్జునుడు చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు అర్జును వైపు చూసి, ఈ బంగారు కొండను దానం చెయ్యి, అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అని చెప్తాడు. అర్జునుడు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటాడా? అందుకే తన సేవకుల చేత చుట్టుపక్కలున్న గ్రామాల వారికి బంగారాన్ని దానంగా తీసుకోమని దండోరా వేయిస్తాడు. అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలు పెడతారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలుగా దానం చేయటం మొదలు పెడతాడు. ఎంతమందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఓ రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు. కృష్ణ, దానం చేయాలంటే చిరాగ్గా ఉంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నీకు దానం ఎలా చేయాలో చెప్తా అని కర్ణుని పిలిపించాడు. కర్ణునితో, ఈ బంగారు కొండలు మాకు కనిపించాయి, వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అన్నాడు. వెంటనే కర్ణుడు అక్కడున్న ప్రజల వైపు తిరిగి, ఈ కొండలు మీవి, వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు. అందరూ తమకు కావాల్సినంత బంగారాన్ని తీసుకెళ్లిపోయారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు, నీకు మనసులో బంగారంపై ఆశుంది, అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు. కానీ కర్ణుడికి ఆశ లేదు, అందుకే వారి కొండంతా ఇచ్చేశాడు. దానం చేసే వారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు, అప్పుడే ఆ దానం ఫలిస్తుందని చెప్పాడు. మరి కథ విన్నాక మీకేం అర్థమైందో కానీ నాకు మాత్రం దానగుణం ఎలా ఉండాలో, దానం చేసే రీతేంటో అర్థమైంది. అంతేకాదు, కర్ణుడు ఎందుకు గొప్పవాడు అనే ప్రశ్నకి జవాబు కూడా దొరికింది.